హాయ్ అండి. వినాయక చవితి వచ్చేస్తుంది కదా. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పర్ఫెక్ట్ కొలతలతోటి టిప్స్ తోటి చేసి చూపించబోతున్నానండి. ఇలా కనుక పాల తాలికలు చేసుకున్నాము అని అంటే ఎప్పుడు చేసుకున్నా కూడా చక్కగా కుదురుతుందండి. సాయంత్రం వరకు కూడా గట్టిపడిపోకుండా అలా అని చెప్పి వాటర్గా కాకుండా చక్కగా క్రీమీగా ఉంటుందండి. అలాగే తాలికలు తెగిపోకుండా చక్కగా ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా కుదిరాయి కదా. ఇలాగే వస్తాయి. అది కూడా చక్రాల గిద్దతోటి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో కనుక చేసుకున్నామనంటే ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. తాలికలు చేసుకోవడం కోసం ముందుగా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాము అని అంటే చక్కగా ఉడికిపోతాయి కాబట్టి ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నేనైతే ఒక 1/2 లీటర్ పాలకి చేసుకుంటున్నానండి. దానికి సరిపోను ఒక గుప్పెడు లావు సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి నానబెట్టుకున్నాను. సన్నవైనా కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు తాలికలు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని ఒక 1/2 లీటర్ పాలైతే వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ పాలు వేసుకుంటే అదే గ్లాస్ తోటి 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసేస్తున్నానండి. పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి. అదే పాలు కొంచెం పలచగా ఉన్నాయి అని అనుకుంటే కనుక 1.5 పాలు వేసుకుని 1/2 గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకుని ఇప్పుడు వీటిని కాచుకోవడం కోసం గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఇంకో స్టవ్ మీద బెల్లం పాకం పట్టుకోవడం కోసం మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం వెల్తిగా అంటే 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీనికి కూడా పొయ్యి మీద పెట్టేసుకుని పాకం పట్టేసుకోవాలండి. ఇలా ముందుగానే పాకం పట్టి పెట్టేసుకున్నామనంటే ఈ లోపు పాకం ఆరుతూ ఉంటుందండి. వేడివేడిగా పోసేస్తే తాలికలు విరిగిపోతాయి కాబట్టి పాలు పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇంకొక పొయ్యి మీద పాకాన్ని కూడా పట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అప్పుడే తీగ వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. నాకైతే కొంచెం తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఈలోపు పాలు కాగిపోయాయండి. ఇప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకుని మనం పిండి కలుపుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3/4 కప్పు వరకు వరిపిండి పొడిపిండి వేసుకుంటున్నానండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకున్న తర్వాత మర పట్టించుకున్న పిండి అండి. మెత్తగా పట్టించుకుంటే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేస్తే చక్కగా తాలికలు అనేవి చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయని చెప్పి ఇప్పుడు దీంట్లోకి మరుగుతున్న పాలు ఉన్నాయి కదండి, వేడి పాలు. ఈ వేడి పాలు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 గరిటెల వరకు వేసుకుంటే, ఒకవేళ చాలలేదు అని అంటే కనుక మళ్ళీ పోసుకుని కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం వేసుకుని ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా అయితే వేసుకుంటున్నానండి. మైదా వేయడం వల్ల తాలికలు విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. ఒక గ్లాసు పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా ముద్ద కట్టేసుకోవాలండి. మనం చెక్కడాలకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే మరీ లూజ్గాను కాకుండా అలాగే గట్టిగాను కాకుండా చక్కగా ముద్ద కట్టేసుకోవాలన్నమాట. పిండి కలుపుకునే లోపల ఈ పాలు కాగుతున్న పాలలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి వేసేసుకుని ఇవి చక్కగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇవి ఉడికే లోపల నేనైతే పిండి అయితే కలిపేసుకుంటున్నాను. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్ద కట్టుకోవాలండి. పాలు ఏమైనా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలా ముద్దలా కట్టేసుకోవాలండి. మనం చక్కెరల గిద్దలోకి వేసి ఒత్తుకుంటున్నాం కాబట్టి దిగడానికి సరిపోను. ఇదిగోండి, ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కూడా ముద్ద కట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుని పాలలో వేసిన సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని అప్పుడు మనం తాలికలు అయితే ఒత్తుకోవాలండి. ఇలా శుభ్రంగా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని చక్కెరల గిద్ద తీసుకుని మనం చక్కెరలు ఒత్తుకుంటాం కదా, ఆ రేకు వేసేసుకున్న తర్వాత దానికి సరిపోను పిండిని తీసుకుని దాంట్లో పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి అయితే వేసుకుని ఒత్తేసుకోవాలండి. మనం చక్కెరలు ఒత్తుకుంటాం కదా, అలాగే చక్కగా ఇదిగోండి గిద్దలు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకున్నామంటే ఉండలు కట్టేయకుండా ఉంటాయన్నమాట. లేదంటే ఒకే చోటకి ఒత్తేసామనంటే ఉండలు కట్టేసుకుంటాయి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒక గిద్ద ఒత్తేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామనంటే చక్కగా ఆ తాలికలు అనేవి పొంగి పైకి వస్తాయి అన్నమాట. అప్పటి వరకు కూడా అలా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇదిగో ఇలా పైకి వచ్చాయి కదా, ఈ టైంలో మళ్ళీ ఇంకొక గిద్ద ఒత్తుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి ఒత్తేసామనంటే ముద్ద కట్టుకుని పోయి ఉండల్లా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఒక్కసారి దీన్ని స్లోగా కదుపుకొని అప్పుడే ఉడుకుతూ ఉంటాయి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. దీన్ని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా
ఒత్తేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చక్కగా ఒకే చోట కాకుండా నిదానంగా రౌండ్గా తిప్పుకున్నామంటే తాలికలు అనేవి ఎక్కడా విరిగిపోవు, అలాగే ఉండలు చుట్టుకుపోకుండా చక్కగా విడివిడిగా చక్కగా వస్తాయన్నమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా పైకి తేలాయి కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి. నిదానంగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకున్నామనంటే అడుగు పట్టదండి, అలాగే తాలికలు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఈలోపు మనం గిద్దల్లో మిగిలిపోయిన పిండి ఉంటుంది కదండి, అది కొంచెం తీసుకొని ఒక్క స్పూన్ వరకు పిండి వేసుకుని దాంట్లో కొంచెం పాలు కానీ లేదంటే నీళ్లు కానీ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కొంచెం పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుని లాస్ట్లో వేసుకున్నామంటే చక్కగా క్రీమీగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఈ లోపల చక్కగా ఈ తాలికలు కూడా ఉడికిపోయాయండి. స్పీడ్గా కాకుండా నిదానంగా తిప్పుకున్నామంటే తాలికలు అనేవి తెగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇదిగోండి చక్కగా వచ్చాయి కదా, చూసారా చక్కగా వచ్చేసాయి కదా తాలికలు. అయితే ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే వస్తాయండి. మనం కొంచెం మైదా వేసుకున్నామనంటే పొడి పిండిలో చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఉడికిపోయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని మనం పిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, దానికి కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికిస్తే కనుక అడుగు పట్టేస్తుంది, కాబట్టి పిండి వేసాక జస్ట్ ఒక్కసారి ఉడికిపడితే సరిపోతుందన్నమాట. ఈ టైంలోకి మనకి తాలికలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇదిగో చూసారా చక్కగా ఉడికిపోయి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేసుకుంటున్నానండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచేసామనంటే ఈ లోపు ఆరుతూ ఉంటుందన్నమాట. ఈ లోపు నేను కొంచెం జీడిపప్పు అయితే వేయించుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించేసి వీటిని పక్కన పెట్టుకున్న తాలికల్లో వేసేసుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము అనంటే పాకం పోసే ముందు నెయ్యి వేసుకుంటే తాలికలు అనేవి ఎప్పుడూ కూడా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పులను కూడా వేసేసుకుని పాకం ఆరిపోయిందండి. ఈ లోపల పాకాన్ని కూడా వడగట్టేసుకుంటున్నాను, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి. వేడివేడిగా పోసేసామనంటే పాలు విరిగిపోతాయండి. కొంచెం ఆరిన తర్వాత వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ముందు పాకం పట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు పాకం ఆరిపోతుంది. అలాగే కొంచెం తాలికలు కూడా ఆరినాక పోసుకుంటే విరిగిపోకుండా ఉంటుందన్నమాట. మనం వేడిగా ఉన్నప్పుడు వేసేసామంటే విరిగిపోతుందండి. దీన్ని నిదానంగా ఒక్కసారి కలిపేసుకుంటే తాలికలు అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు కొంచెం నేను ఎలాచీ పౌడర్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. మనం పాకం పోసాక చక్కగా ఇదిగోండి ఇలా ఉంది అని అంటే కనుక ఆరేటప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఈ టైంలోనే గట్టిగా ఉంది అని అంటే ఇంకా దగ్గరికి వచ్చేసి గట్టిగా అయిపోతుంది. ఇలా ఉంటే ఆరేటప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇదిగో చూసారా చక్కగా ఎంత క్రీమీగా ఉందో కదా, గట్టిగాను లేదు అలా అని చెప్పి లూజ్గాను లేకుండా చక్కగా ఉందండి. చూసారా తాలికలు ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా చాలా బాగా వచ్చాయి కదా. ఈ కొలతలతోటి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.